చిరంజీవి మధ్య అంతా ఓకేనా? ఆ మధ్య ఆచార్య సినిమాతో వీళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. తాజాగా వీళ్ళిద్దరి బంధంపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళిద్దరి మధ్య చెడిందా? ఆచార్య ఫలితం చిరు కొరటాల మధ్య చిచ్చు పెట్టిందా? కొందరు దర్శకులకు విజన్ లేదని చిరు చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? ఇలాంటి రూమర్స్ కన్నీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు కొరటాల శివ. పక్కోడి పనిలో వేలు పెట్టకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అని కొరటాల అన్నదెవరిని? వీటన్నిటికీ ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు. ఇదే ఇవాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒక్క ఫ్లాప్తో దర్శకుడు హీరో మధ్య ఉన్న రిలేషన్ చెడిపోతుందనుకోవడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతోనే హిట్లు కొడుతుంటారు హీరోలు. నాని సరిపోదా శనివారం అలా వచ్చింది. అయితే ఆచార్య ఫ్లాప్ చిరంజీవి కొరటాల మధ్య దూరం పెంచిందనే వార్తలు వచ్చాయి. వాటిపై స్వయంగా కొరటాలే స్పందించారు. తాజాగా దేవర బ్లాక్ బాస్టర్తో ఫుల్ ఖుషీగా ఉన్నారు కొరటాల శివ. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అవ్వడంతో చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. పైగా తెలుగు మీడియాతోనూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు ఈ దర్శకుడు. ఇంతకీ ఏం చెప్పాడు? ఆచార్య తర్వాత కొన్ని ఈవెంట్స్లో దర్శకులపై సీరియస్ కామెంట్స్ చేశారు చిరు. వర్క్ షాప్ చేయరని, ఖర్చు పెంచేస్తున్నారని, కథపై క్లారిటీ ఉండదన్నారు. పైగా ఆచార్య పూర్తిగా కొరటాల ఛాయిస్ అని, ఆయనేం చెప్తే అదే మేము చేశామన్నారు చిరు. ఇది ఎలా ఉంటే పక్కోడి పనుల్లో వేలు పెట్టకుండా ఎవరి పని వాళ్ళు చేస్తే బెటర్ అన్నారు కొరటాల ఈ మధ్య. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొరటాల చిరంజీవి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ ఉన్న నేపథ్యంలో కొరటాల కామెంట్స్ నిప్పు రాజేశాయి. అయితే తమ మధ్య అంతా బాగానే ఉందని తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కొరటాల శివ. ఆచార్య విడుదలైన రెండో రోజే చిరు దగ్గర నుంచి నువ్వు స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతావు శివ అని మెసేజ్ వచ్చిందన్నారు కొరటాల శివ. మొత్తానికి ఈ వివాదానికి కొరటాల క్లారిటీతో ఫుల్ స్టాప్ పడినట్లే. ఫ్యూచర్లో ఈ కాంబో రిపీట్ అయితే ఫ్యాన్స్ మరింత హ్యాపీ. మరి రిపీట్ అవుతుందా లేదా చూడాలి.